హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నానండి. దానికోసం అయితే ఇంట్లో ముందుగా పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. మామూలుగా ఇంట్లో మగవాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే అన్నీ రెడీగా ఉంటాయండి. టిఫిన్ రెడీ అయిపోతుంది, బట్టలు రెడీ అయిపోతాయి, వేడి నీళ్ళు రెడీ అయిపోతాయి, తినేసి షర్ట్ వేసుకొని వెళ్ళిపోతారు. బట్ అదే ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని, ఇంట్లో బట్టలు కానీ ఏమీ లేకుండా కిచెన్ అంతా శుభ్రం చేసుకొని ఎక్కడవక్కడ పెట్టేసి వండి పెట్టి వెళ్ళాలన్నమాట. ఇవన్నీ చేసేసరికి అసలు వెళ్ళాలనే ఓపిక కూడా ఉండదు, కాకపోతే వెళ్ళాలన్నమాట, తప్పదు. సో దానికోసం అయితే నేను ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా శారీ ఏదైనా కట్టుకుందామన్నా ఆ ఓపిక లేక ఇంకా బట్టలు అయితే పెట్టేసుకుంటూ ఉన్నానండి. ఒక 3 days అయితే అమ్మ వాళ్ళ ఊర్లో ఉందామని అయితే వెళ్తున్నాను. ఇవి వచ్చేసి సంక్రాంతి అప్పుడు వ్లాగ్ అనమాట. అప్పటికు పిల్లలకు కూడా సెలవులు ఉన్నాయి కదా, సో అందుకని వాళ్ళతో పాటు నేను కూడా ఒక 2 days అలా రెస్ట్ తీసుకుందాము, ఎప్పుడు ఉండే పనిలే కదా అని చెప్పి వెళ్తున్నాను అనమాట. అందుకని కొన్ని బట్టలు అయితే పెట్టుకొని రెడీ అవుతున్నా. అసలు ఈ హడావిడిలో ఏం బట్టలు పెట్టుకుంటున్నానో ఏంటో కూడా అర్థం కాలేదండి. హడావిడిగా ఏదో దొరికిన ఒక 4 డ్రెస్సెస్ అయితే పెట్టేసుకొని ఫాస్ట్గా అయితే బస్ స్టాండ్కి వచ్చేసాను. ఆ హడావిడిలో ఏమీ తినను కూడా తినలేదండి, బాగా ఆకలేస్తుంది. అప్పటికే టైం 1:30 అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ తినలేదు అవన్నీ సెట్ చేసి వచ్చేసరికి. సో ఇంక అందుకని మా హస్బెండ్ అయితే నాకు ఒక బాదం పాలు అలాగే బింగో ప్యాకెట్ ఒకటైతే తెచ్చారు. నార్మల్గా ఎంఆర్పి మీద 5 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారండి, అంటే సగానికి సగం ఎక్స్ట్రా వేసుకుని తీసుకుంటున్నారనమాట. అదైతే లీగల్ కాదు కదా. ఆర్టీసీలో ఎంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, ఎంతో మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఎందుకు క్వశ్చన్ చేయలేదా అని డౌట్ వచ్చింది. అదే క్వశ్చన్ మా హస్బెండ్ ని కూడా అడిగాను, అడగొచ్చు కదా ఎందుకు ఇంత ఇచ్చావు అంటే అదంతేను అని చెప్పేసి అన్నారు. ఇది గవర్నమెంట్ రూలా లేదంటే ఇల్లీగల్గానే జరుగుతుందా అనేది నాకు అర్థం కాలేదు. మీరైనా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.